హలో వెల్కమ్ టు ఛానల్ సినిమా రివ్యూయర్. ఈరోజు మనం చూడబోతున్న మూవీ సాంప్రదాయాన్ని చూపిణీ శుద్ధపూసని. సో ప్రజెంట్ శివాజీ గారు ఏ రేంజ్ ఫామ్లో ఉన్నారు చూస్తున్నారు కదా. కోర్ట్ ఇంకా చాలా రీసెంట్గా వచ్చిన మూవీ. సో మంచి మంచి రోల్స్ పడుతున్నాయి ఆయనకి సెకండ్ హాఫ్ ఆఫ్ కెరీర్లో. సో ఇందులో భాగంగానే ఇంకో మూవీ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం ఈరోజు. సో ఈ స్టోరీ వచ్చేసి చాలా సినిమా స్టోరీ చాలా పాతదండి. అంటే ఇంకా ఎలా అంటే ఈ స్టోరీ మీరు ఇది అవుతుందని నెక్స్ట్ 20 మినిట్స్ తర్వాత వచ్చేది కూడా గెస్ చేయొచ్చు. అలాంటి స్టోరీ. దాని తగ్గట్టే నరేషన్ కూడా చాలా అవుట్డేటెడ్గా ఉంది. కథలో కొత్తగా అనిపించే అంశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో పాజిటివ్స్ ఏమున్నాయంటే సినిమాలో కొన్నిసార్లు మా ఈ శివాజీ లయ వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ లీడ్గా చేసిన మూవీస్ కొన్ని హిట్ అయ్యాయి కాబట్టి. ప్లస్ వాళ్ళ మధ్య ఉండే కొన్ని సీన్స్ కొన్ని చిన్న చిన్న జోక్స్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా కమింగ్ టు ద నెగిటివ్స్, సినిమా మొత్తం చాలా చాలా బోరింగ్ ఉంటుందండి. అసలు క్రైమ్ యాంగిల్ అసలు ఎంత ఆర్టిఫిషియల్గా ఉండదంటే ఇంకా అసలు ఇది క్రైమే కాలేదా అని ఇలా మనకు కూడా తెలిసిపోయేలా. అలాగే రోషన్ చేసిన కిడ్ కామెడీ చాలా చోట్ల ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అతను హీఈస్ నాట్ ఎ కిడ్ ఎనీమోర్. గ్రో అప్ అయిపోతున్నాడు. ఇంకా అతను కిడ్ రోల్స్ ఇస్తే అది నాట్ సాటిస్ఫైయింగ్. 90స్లో కిడ్ కాబట్టే అది అక్కడ పండింది. ఇంకా తర్వాత నాట్ ఎ కిడ్ ఎనీమోర్, హీఈస్ ఆల్రెడీ గ్రోన్ అప్. సో చాలా జోక్స్ వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మొత్తానికి ఈ మూవీ ఒక అవుట్డేటెడ్ కథతో వచ్చిన మూవీ. కొన్ని సీన్స్ తప్ప మిగతా అంతా చాలా బోరింగ్ అనిపిస్తుంది. నా రేటింగ్ 1.5/5. సో మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా నచ్చింది కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.